కర్నూలు జిల్లా ఓర్వకల్లు సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న రాత్రి హాస్టల్లో భోజనం చేసిన 5 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో బాధపడ్డారు. వంట రూమ్లో కుళ్ళిన కూరగాయలు కనిపించాయి. హాస్టల్ పరిసరాలు త్రాగునీరు బాగోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీటి వల్లే తాము అస్వస్థతకు గురయ్యామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో 80 మంది 80 మందికైనా అంటే పానం బాగాలేకపోయినాడా? వాళ్ళ ఎవరు ఉప్పులో పడవాడా? వాళ్ళ ఆయన వచ్చినాడా? ఒకటి నిదానం చెప్పండి. మీ ఒకటి వినండి, మీకు ఎవడు టీసీ చేయడు, ఎవడు ఏం చేయడు, ఎవరికి భయపడాలి. ఎంత కావాలా సార్? కేజీ అవి చికెన్ 100 మందికి ఎన్ని కేజీలు రావాలి సార్? 5 కేజీలు పెడతారు. 4 కేజీల చికెన్ అంటే వాళ్ళకి 1 కేజీ చికెన్ తీసుకుంటారు సార్. చిక్కిలు ఇస్తలేరు సార్. 2 ముక్కలే సార్. ముందు కొంచెం చికెన్ తీసుకుంటారు, మళ్ళీ చేసినది మళ్ళీ తీసుకుంటారు సార్. అదే సార్, నిన్న చికెన్ చేసేది ఇప్పుడు గట్లే ఉంది. మళ్ళీ ఏమన్నా నాకు తీస్తా అంటాడు. ఆదివారం పొద్దున పూరి కదా, పూరి సార్ మా తరగతి టైం టేబుల్ ప్రకారం వస్తాయి. గురువారం గుడ్డు ఊరికి పోయిండే